మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, నా పేరు జేకే క్రిస్టఫర్. నేను దైవజనులు చెప్పిన విధంగా మ్యూజిక్ డైరెక్టర్‌నండి. ఆహ్, నేను నా చిన్నతనంలో ఆహ్, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మరి నేను పుట్టినప్పటి నుంచి మా నాన్నగారు సంగీత పరిచర్యలోనే ఉండేవారు. నేను కూడా వారితో కలిసి చిన్ననాటి నుంచి మరి ఐ యామ్ ఎ చర్చ్ థాట్ మ్యూజిషియన్ అంటే సంఘం అంటే ఆదివారం సంఘంలో మరి నాకు నేను వాయించటాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించి నాకున్న తలాంతుని దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు ఆశీర్వదించిన కొలది దేవుడు ఆయన సేవలో చిన్ననాటి నుంచే నన్ను వాడుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. అంతేకాదు నా చిన్నతనంలోనే నేను 2 సంవత్సరాల సమయంలో నేను మరణించవలసిన పరిస్థితి. ఎందుకంటే చిన్నప్పుడే నాకు ఆహ్, అనారోగ్యం చేసి ఇంచుమించుగా కళ్ళు తేలేస్తే నా తల్లిదండ్రులను కూడా నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. వారు జేకే ప్రసన్న కుమార్ గారు నా తండ్రి గారు. మా తల్లిగారు కృపమ్మ గారు. వారిద్దరికీ నేను జ్యేష్ఠపుత్రుడిని. తర్వాత నాకు ఒక తమ్ముడు. అయితే మరి చిన్ననాటి సమయంలోనే నాకు అనారోగ్యం కలిగినప్పుడు మా తల్లిదండ్రులు వారేమని ప్రార్థన చేశారంటే, "తండ్రి మేము నిన్ను ఈ బిడ్డనిమ్మని అడగలేదు. కానీ మీరే ఇచ్చారు. మీకే వందనాలు. కానీ మరిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మీ చిత్తమైతే బ్రతికించండి. మీకోసం వాడుకోండి. మీ మీ చిత్తం కాకపోతే తీసుకోండి" అని ప్రార్థన చేసినప్పుడు వారికైతే హోప్స్ లేవు. కానీ సర్వశక్తుడైన దేవుడు నన్ను ఆ పరిస్థితిలో బ్రతికించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రతి పరిస్థితిని మార్చగల గొప్ప దేవుడు మన దేవుడు. నా పట్ల ప్రణాళిక ఉంది. దేవునికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి నన్ను చిన్ననాడే ఇంచుమించుగా నేను చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బ్రతికించి నన్ను నిలబెట్టాడు. నేను అలాగే నా యొక్క విద్యాభ్యాసం అన్నీ జరుగుతుండగా అలాగే మ్యూజిక్ కూడా నేను అనేక సభల్లో నేను డ్రమ్స్ వాయించేవాడిని మొదటగా. తర్వాత ఈ కీబోర్డ్ వాయించడానికి దేవుడు కృపనిచ్చారు. నేను అలాగే అనేక సభల్లో కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు నాకు కృపనిచ్చారు. అయితే నేను 2000 సంవత్సరంలో ఒక ఆల్బమ్ పని మీద నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఆల్బమ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోదామని వచ్చిన వాడిని నన్ను ఇక్కడ కొంతమంది ఆపేశారు. ఏమనంటే, "నువ్వు చాలా అద్భుతంగా వాయిస్తున్నావు కీబోర్డ్. నువ్వు వాయిస్తుంటే మాకు అర్థం కావట్లేదు. ఏదో చాలా ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ నీలో ఉంది." అంటే నాకు భయమేసేది. అసలు నాకేముంది, నాకు సరిగ్గా మ్యూజిక్ రాదు. నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను సంఘంలోనే నేను వాడబడ్డాను. అలాగే మీటింగ్స్‌లో వాడబడ్డాను. ఇలా వీళ్ళు కమర్షియల్‌గా అడుగుతున్నారు అని నాకు చాలా భయంగా ఉండేది. కానీ వారన్నారు, "మేము నీలాగా చూడలేదు ఈ మధ్య కాలంలో ఇలాంటి మ్యూజిషియన్‌ని. సో, వై డోంట్ యూ ప్లే ఫర్ సెక్యులర్ మ్యూజిక్" అని అడిగినప్పుడు నేను చాలా భయమేసింది. ఎందుకంటే అప్పటి వరకు నేను దేవుడిచ్చిన తలాంతుని దేవుని కోసమే వాడాను. ఇప్పుడు ఇలా వాడటం అది కరెక్టా? కాదా? ఎందుకంటే మరి నా తల్లిదండ్రులు కూడా దైవ భయం కలిగిన వారు, దైవజనులు కూడా. ఆహ్, నేను ఈ స్టెప్ తీసుకోవడం కరెక్టా? కాదా? అని నేను చాలా భయపడేవాడిని. వాళ్ళన్నారు, "ఇది మ్యూజిక్ ఈజ్ డివైన్. సో, నువ్వు మ్యూజిక్‌ని అందించటం తప్పులేదు. ఇది కూడా ఒకలాంటి ఇదే నీది. నువ్వెలాగా మ్యూజిక్ ఇస్తున్నావో అందరూ చాలామంది ఎంకరేజ్ అవుతుంటారు. సో, ఇది కూడా ఒక థెరపీ. నువ్వు ఒక డాక్టర్ లాంటోడివి" అని నన్ను చాలా పుషప్ చేసి వాళ్ళు ఈ సెక్యులర్ మ్యూజిక్‌లోకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎలా అంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పక్కన నేను కీబోర్డ్స్ ప్రోగ్రామింగ్ చేయటం. అంటే ప్రోగ్రామింగ్ అనమాట. కీబోర్డ్ ప్లేయర్‌గా నేను అనేక మ్యూజిక్ డైరెక్టర్స్‌కి వర్క్ చేయడానికి వాళ్ళు నన్ను ప్రేరేపించి వర్క్ చేయమని స్టార్ట్ చేశారు. నేను నెమ్మదిగా కొంచెంగా స్టార్ట్ అయ్యి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే చాలా బిజీ స్కెడ్యూల్‌లో ఉండే పరిస్థితికి అయిపోయిందనమాట. ఏంటంటే ఎక్కడైనా సరే నాకు చాలా ఎక్కువ డిమాండ్ అనేది వచ్చింది ఆ సమయాల్లో. నాకు చాలా భయమేసేది ఒక్కోసారి. ఏంటి ఇంత బిజీ అయిపోతున్నాం లైఫ్‌లో. ఆత్మీయంగా నేను ఎప్పుడు కూడా దేవుని నుంచి తొలగిపోవడానికి ఇష్టపడేవాడిని కాదు. దేవుణ్ణి ఖచ్చితంగా నేను స్తుతించేవాడిని. నాకిచ్చిన తలాంతును బట్టి సంఘానికి వెళ్ళేవాడిని.
కానీ ఈ సెక్యులర్ మ్యూజిక్కి నేను వాయిస్తూ ఉండేవాడిని. ఇంచుమించుగా 2000 నుంచి 2008 వరకు నేను వాయిస్తూనే ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను. అయితే దేవుని మహాకృపను బట్టి నేను అదే సేమ్ టైంలో ఆల్బమ్స్ కూడా, నేను ఉన్న గాస్పల్ ఆల్బమ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా నేను మన క్రిస్టియన్ ఆల్బమ్స్ కూడా నేను మ్యూజిక్ చేసేవాడిని. అయితే 2008లో దేవుని కృపను బట్టి నాకు లిలియన్కి వివాహం జరిగింది నవంబర్లో. మరి మా ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి దేవుడు 2009 సెప్టెంబర్లో నాకు ఒక కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తెని 2000 సెప్టెంబర్ 20వ తారీఖున నాకు కుమార్తె జన్మించింది. నేను ఇంకా బిజీ అయిపోయాను. ఎలాగంటే ఇంకా నా పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకే, ఒక 3 మంత్స్ 4 మంత్స్ వరకే నా వైఫ్ నా దగ్గర ఉంది. తర్వాత వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటం నాకు చాలా ఫ్రీడమ్ అనిపించి ఇంక నేను ఇక ఉన్న ఫిలిం వర్క్స్ అన్నీ చేయటం మొదలుపెట్టాను. ఎలా అంటే రెస్ట్లెస్ ఫిలిం వర్క్స్ అనమాట. ఓ పక్కన గాస్పల్ చేస్తున్నాను, అలాగే 2 పడవల మీద కాళ్ళు వేయటం అనమాట. అలా చేస్తూ నేను నా యొక్క మ్యూజిక్ లైఫ్ని నేను అలాగే చేస్తూ ఉన్నాను. ఒకసారి నా వైఫ్కి డౌట్ వచ్చింది, ఏదో మీరు వేరే మ్యూజిక్ ఏదో వినిపిస్తున్నట్లు ఉంది అని. నేను హెడ్ ఫోన్స్ వేసుకుంటే ఎవరికి అనుమానం రాదు కాబట్టి నేను హెడ్ ఫోన్స్ వేసుకుని నా వర్క్ నేను చాలా కూల్గా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ తనకు అది గ్రహించి నాకు చెప్పడం జరిగింది, మీరు బయట సెక్యులర్ది ఏదో చేస్తున్నట్టున్నారు, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ థింగ్. ఎందుకంటే ఇరుపక్షాలు దైవజనుల కుటుంబాలే, మా నాన్నగారు దైవజనులే, అలాగే మీ నాన్నగారు దైవజనులే, మనకి ఇది కరెక్ట్ కాదు, దయచేసి మీరు మానేస్తే బాగుంటుందేమో అనే నా ఉద్దేశం అని నాకు చెప్పడం జరిగింది నా వైఫ్. నేను కూడా మానేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను మానలేని పరిస్థితి. ఎందుకంటే నాకున్న డిమాండ్ అటువంటిది. ఎందుకంటే చాలామంది నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. నేను సాంగ్ అంటే నేను దేవుని కృపను బట్టి స్పీడ్గా ప్రోగ్రామింగ్ చేయటంలో దేవుడు నాకు ఒక స్కిల్ ఇచ్చాడు. ఒకళ్ళు 3 రోజులు సాంగ్ ఫినిష్ చేస్తే నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్లో ఆ సాంగ్ ఫినిష్ చేసేవాడిని, అంత ఫాస్ట్గా. కానీ అలాగే ఆ సమయంలో నాకు ధనం కూడా చాలా ఎక్కువ వచ్చేది. ఎంత వస్తుందో ధనం నాకు తెలిసేది కాదు. ఏ జేబులో ఎంత డబ్బులు పెట్టుకుంటున్నానో ఉండేది తెలిసేది కాదు. ఒక్కోసారి కొన్ని వాషింగ్కి వెళ్ళిపోయి వాషింగ్ అయిపోయి కూడా ఆ డబ్బులు అలాగ వచ్చేసాయి. కొన్ని ఏమో తీసుకెళ్ళిన వాళ్ళు అలా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఉండేది నా పరిస్థితి. అసలు డబ్బు లెక్కలేని పరిస్థితిలో. ఆ సమయాల్లో దేవుని మాటని నేను ఎక్కువ చదవటం మొదలుపెట్టాను. దేవుడు నాకు ఒక్కొక్క మాట ద్వారా నాకు తెలియజేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెంటనే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింగ్. అంటే దేవుని కోసమే నువ్వు వాడబడాలి, ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని కేవలం దేవుని కోసం వాడబడాలి. కానీ నేను వాక్యం చదువుతున్నాను, బట్ నేను ఆ దేవుణ్ణి ఆయన మాటలను నేను అంగీకరించి నేను వదలలేకపోతాను. ఎందుకంటే నాకున్న ఆర్థికపరమైన విషయాలు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు, దెన్ ఇవన్నీ చూసుకుని నేను కొంచెం సెక్యూర్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అసలు వదలలేక నేను ఉండేవాడిని. కానీ 2010 జనవరి నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. నాకు అందరికీ మరి వాగ్దానాలు అనగానే ఆశీర్వాదకరమైన వాగ్దానాలు చూసుకొని సంతోషపడి దేవుని స్తుతిస్తుంటారు. నేను ఈ వాగ్దానం చూడంగానే ఏంటి ఇలాంటి ఆదరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ మా నాన్నగారు ఆయన కొన్ని సంవత్సరాలుగా కొంచెం అస్వస్థతగా ఇనాక్టివ్గా ఉంటున్నారు. సో ఆయన గురించి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. తండ్రి ఆయనకి శక్తినివ్వండి, తండ్రి ఆయన్ని మీరు దీర్ఘాయుష్ని దయచేయండి ఆయనకి అని, నా గురించి కంటే కూడా ఆయన గురించి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా జరిగింది. నాకు ఫిబ్రవరి నెలలో 2010 ఫిబ్రవరి నెలలో నేను ఈ వర్క్స్ అన్నీ చేస్తూ ఒక మీటింగ్స్కి వెళ్ళి నేను తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు, ఇంకా నా వైఫ్ వచ్చింది, పిల్లలు అంటే పాప పుట్టిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి తిరిగి రావడం జరిగింది. ఆ సమయంలో నేను వర్క్ చేస్తున్నాను, ఉన్నట్టుండి నాకు అనారోగ్యం ప్రారంభమైంది. ఎలాగంటే వాంతులు, మోషన్స్ పట్టుకున్నాయి.
నేననుకున్నాను ఎప్పుడూలాగానే మామూలుగా ఒక టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుంది గదా! అని నేను ఆ ఒక టాబ్లెట్‌తో తగ్గిద్దామని చెప్పేసి పక్కనే ఉన్న ఒక చిన్న క్లినిక్ ఉంటే, ఆ క్లినిక్ దగ్గరికెళ్ళి నేను టాబ్లెట్స్ తీసుకొని వేసుకొని వర్క్ చేయటం మొదలుపెట్టాను. కానీ నాకు డీహైడ్రేషన్ అయిపోయింది చాలా. తగ్గట్లేదు. చాలా విపరీతమైన పరిస్థితి. ఎందుకంటే నా వైఫ్ వచ్చింది, నా పాపొచ్చారు. నేనేం చేశానంటే నా పక్క రూమ్‌లో నా మ్యూజిక్ ఎక్విప్‌మెంట్ అంటే నా యొక్క ఈ ఆహ్, రి వర్కింగ్ చేసే సెటప్ అంతా నా పక్క రూమ్‌లో ఉంటది. ఆ రూమ్‌లో నేనుండి నేను వర్క్ చేసుకుంటున్నాను. వర్క్ చేస్తున్నాను. అలాగే డీలా పడిపోతున్నాను. ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. తెల్లారిపాటికి చాలా ఆరోగ్యం ప్రమాదకరంగా తయారైంది. నా స్టూడియో సభ్యులు బ్రదర్ వినయ్ అండ్ నా సొంత తమ్ముడు వినయ్ అండ్ అలాగే శ్రీనన్ అని సౌండ్ ఇంజినీర్. వాళ్ళిద్దరూ కూడా నా వైఫ్ ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఏమైందని వచ్చారు. వచ్చి ఒక పక్కనే ఉన్న ఒక క్లినిక్‌లో ఒక డాక్టర్‌ని తీసుకొచ్చి చూడండి అంటే, ఇలా అయింది చాలా అసలు కళ్ళు తేలేస్తున్నాడు ఏంటి? అంటే నా చిన్నప్పుడు ఎలా జరిగిందో మళ్ళీ అలాగా కళ్ళు తేలేస్తున్నాడు. ఏంటనంటే ఆయనొచ్చి ఒక సెలైన్ పెడదాం ఏం పర్లేదని చెప్పేసి ఈ డెక్స్ట్రోజ్ పెడతాకి ట్రై చేస్తుంటే ఆ నీడిల్ నాకు దిగట్లేదు. ఆ దెబ్బతో ఆయనకి భయమేసి ఐయామ్ సారీ అండి. మీరు ఇంకెక్కడన్నా మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి ఇమ్మీడియేట్‌గా అని అతను వెళ్ళిపోయాడంట. ఐయామ్ సారీ అని చెప్పి. వెంటనే మా తమ్ముడు అలాగే బ్రదర్ శ్రీను కలిసి నన్ను ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఆహ్, అక్కడికి వెళ్తే వాళ్ళు నన్ను జాయిన్ జేసుకోవటానికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నా పరిస్థితిని చూసారు. చూసి ఇతను ఆల్మోస్ట్ ఇంకా పల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి. చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. సో, జాయిన్ జేసుకోవటానికి కూడా ఇష్టపడలేదు. వె వాళ్ళొకటే ఒక మాట అన్నారంట. జస్ట్ బేసిక్ చెకప్స్ చేసి మీరు వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా సరే ఉపయోగం లేదు. ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇతను బ్రతకడు. ఎందుకంటే ఇతను ఆల్మోస్ట్ చచ్చిపోయిన అతన్ని మీరు ఇంచుమించుగా తీసుకొచ్చారు. ఎంత లేట్ ఒక రోజు ముందు తీసుకొచ్చినా అతన్ని మేము బ్రతికించి ఉండేవాళ్ళం అనేసి అన్నప్పుడు మా యొక్క తమ్ముడు, అలాగే నా స్టూడియో సిబ్బంది అందరూ ఇంకా ఏడవటం స్టార్ట్ చేశారంటండి. చాలా దుఃఖపడుతున్నారంట. అయితే వాళ్ళన్నారంట, "మీరు ఎలాగోలాగా ట్రై చేసి మీరు చూడండి" అనంటే వాళ్ళంతా సరే మేము ట్రై చేస్తాం. మీరు సైన్ చేయండి అని చెప్పేసి వారి యొక్క మినిమమ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఏమైందంటే సెలైన్ ఎక్కిద్దామంటే ఎటు సెలైన్ ఎక్కట్లేదంటండి. అసలు ఎక్కడ ట్రై చేస్తున్నా సరే చివరికి ఇక్కడ ట్రై చేశారు. దెన్ కాల్ దగ్గర ఇంకా ఇక్కడైతే ఎక్కడ వెయిన్స్‌లో కూడా అసలు ఎళ్ళట్లేదు. రెస్పాండ్ అవ్వట్ల. మెయిన్ మెడికేషన్‌కి నా బాడీ రెస్పాండ్ అవ్వట్ల. వాళ్ళన్నారు రెస్పాండ్ అయితే ఈవెన్ పల్స్ కూడా పడిపోయింది. వి కెనాట్ డూ ఎనీథింగ్. మీరు మాక్సిమం వారికి అందరికీ చెప్పేసుకోండి బెటర్. ఇది ఇంక లాస్ట్ టైమ్ అని చెప్పేసుకోండి అని చెప్తే చాలా దుఃఖపడ్డారంట. అయితే వారు చేసిన పనేంటంటే ఇమ్మీడియేట్‌గా నా ఇంట్లో నా భార్య ప్రార్థన చేస్తుంది. వారికి కూడా తెలియపరిచారు. ఇలా ఉంది కొంచెం సీరియస్‌గా ఉంది కండిషన్ అంటే కన్నీటితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అలాగే ఇంటికాడ నా తల్లి ఆమె చాలా ప్రార్థనా పరురాలు. ఆవిడ ప్రార్థన వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఆమె కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అలాగే దైవజనులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులందరూ కలిసి నా గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆ సమయంలో దేవుని శక్తి నన్ను తాకింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆ దేవుని శక్తితో నేను నింపబడి వాళ్ళు ట్రై చేస్తుంటే వెయిన్ దొరకటం, అలాగే నా యొక్క బాడీ మెడికేషన్‌కి రెస్పాండ్ అవ్వటం అనేది వారి ఆహ్, వ అసలు వారి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అన్యులైన డాక్టర్స్ వారు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి ఇప్పటిదాకా అసలు ఏమీ మూవ్‌మెంట్ లేదు. ఆహ్, అక్కడ కూడా కొంతమంది దైవజనులు జ్యోతిరాజు గారు, అలాగే మోజెస్ చౌదరి గారు, రేచల్ జ్యోతి కొమ్మానపల్లి గారు అలా కొంతమంది దైవజనులు వచ్చి ఇమ్మీడియేట్‌గా వచ్చి మోకరించి ప్రార్థన చేశారంట. అక్కడ మనిషికి బాగోకపోతే మీరు ఇంతమంది జనం ఈ హాస్పిటల్‌లో ఏంటి మీరు ఇక్కడికొచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నారు ఏంటని వాళ్ళని అన్నారంటండి. అంటే పాస్టర్ గారోళ్ళు వాళ్ళొచ్చారు ప్రార్థన చేస్తున్నారు అన్నారట. తర్వాత వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులందరూ ప్రార్థన చేసిన తర్వాత నా యొక్క బాడీ రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టింది. వారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వారన్నారంట ఏమో సమ్ మిరాకిల్ ఈస్ హ్యాపెన్ టు దిస్ గై. ఏమైందో తెలీదు. కానీ ఒంట్లో ఉన్న ప్రతీదీ ఆహ్